నకిలీ మద్యం తయారీకి సంబంధించి సిట్ కీలక ఆధారాలు సేకరిస్తుందని సమాచారం. కేసులో ప్రధాన నిందితులైన అద్దేపల్లి జనార్దన్ రావు సోదరులకు మాజీ మంత్రి జోగి రమేష్ కు మధ్య ఆర్థిక వ్యవహారాలపై అధికారులు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. జోగి రమేష్ కు వాటా ఇచ్చినట్లు విచారణలో జనార్దన్ రావు అంగీకరించినట్లు సమాచారం. అలాగే జనార్దన్ రావు, జగన్మోహన్ రావులను శనివారం రహస్యంగా వేర్వేరు గదుల్లో ఉంచి అధికారులు ప్రశ్నించారని తెలుస్తుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ అందిస్తారు. కుమార్ చంద్, చెప్పండి, కల్తీ మద్యం కేసుకి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? కల్తీ మద్యం తయారీ వ్యవహారంలో ఏదైతే ఇప్పటిదాకా ఉన్నటువంటి అప్డేట్స్ చూసుకుంటే నిన్న రీసెంట్గా అయితే మాత్రం సిట్ అధికారులు అయితే అద్దేపల్లి జనార్దన్ రావు A1గా ఉన్నటువంటి అద్దేపల్లి జనార్దన్ రావు, అదేవిధంగా A2గా ఉన్నటువంటి ఆయన తమ్ముడు జగన్మోహన్ రావుని అయితే మాత్రం ప్రశ్నించారు శ్రావణి. ఏదైతే ఈ విచారణలో పలు ప్రశ్నలు అయితే సిట్ అధికారులు అయితే సంధించిన పరిస్థితి ఉంది. అంటే ప్రధానంగా అసలు కల్తీ మద్యం తయారీ ఎప్పటి నుంచి ప్రారంభించారు అన్న కోణం నుంచి మొదలుపెట్టి దీనిలో ఎవరెవరి పాత్ర ఉంది, ఎంత పాత్ర ఉంది, ముడుపులు ఎంతెంత అందజేశారు, అటువంటి కీలకమైన అంశాలను కూడా వాళ్ళు విచారించిన పరిస్థితుంది. అదే కాకుండా ఇప్పటి వరకు ఉన్నటువంటి అప్డేట్ ఏదైతే చూసుకుంటే నిన్న ప్రధానంగా సిట్ అధికారులు అయితే మాత్రం రెండు విషయాలను అయితే కీలకంగా కాన్సన్ట్రేట్ చేశారని చెప్పాలి. ఒకటి మాజీ మంత్రి, అదేవిధంగా వైసీపీ నేత అయినటువంటి జోగి రమేష్ సంబంధించి ఆర్థిక లావాదేవీలు ఈ కల్తీ మద్యం వ్యవహారంలో ఎంతవరకు ఉన్నాయి వీళ్ళ మధ్య అన్న కోణాన్ని అయితే పూర్తి స్థాయిలో అయితే దర్యాప్తు చేసినట్టు తెలుస్తోంది. కీలకంగా కొన్ని ఆధారాలను కూడా వాళ్ళు తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. అదేవిధంగా అద్దేపల్లి జనార్దన్ రావు కూడా ఈ అంశానికి సంబంధించి ఏదైతే జోగి రమేష్కి ముడుపులు ఇచ్చాము అనేసి క్లియర్గా ఆయన చెప్పిన పరిస్థితి ఉందని కూడా సమాచారం మనకు అందుతుంది. అంతేకాకుండా ఇదే కాకుండా అంటే ఈ వ్యవహారంలో ఇప్పటికే పలువురిని విచారించిన సిట్ అధికారులు ప్రధానంగా A1ని A2ని కూడా పూర్తి స్థాయిలో అయితే విచారిస్తున్న పరిస్థితుంది. అయితే రెండో రోజు విచారణలో భాగంగా అయితే నిన్న శనివారం అయితే మాత్రం సిట్ అధికారులు వీళ్ళిద్దరిని ప్రశ్నించడం జరిగింది. ఏదైతే వైసీపీ హయాంలో అంటే వైసీపీ ప్రభుత్వ హయాంలో ముడుపులు ఇస్తూ నెలవారీ ముడుపులు ఇస్తూ ప్రభుత్వంలోని కొంతమందికి నెలవారీ ముడుపులు ఇస్తూ ఈ కల్తీ మద్యాన్ని తయారు చేసినట్టుగా కూడా జనార్దన్ రావు అయితే ఒప్పుకున్న పరిస్థితుంది. ఏదైతే కోవిడ్ సమయంలో ఈ కల్తీ మద్యం తయారీని మొదలుపెట్టానని, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో కొంతమందికి ముడుపులు ఇస్తూ దీన్ని కంటిన్యూ చేశానని కూడా చెప్పారు. దీనిలోనే భాగంగా ఏదైతే జోగి రమేష్కి కూడా ఈ వాటాని ఇవ్వటం జరిగిందని ఆయన దీనిలో విచారణలు అయితే ఒప్పుకున్న పరిస్థితుంది. అంతేకాకుండా ఇప్పుడు చందు, ఆర్థిక లావాదేవీలపై కూడా అధికారులు దృష్టి సారించినట్లు తెలుస్తుంది. ఈ అంశంపై ఎవరెవరిని ప్రశ్నిస్తున్నారు? శ్రావణి, ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 23 ఇప్పటికే విచారణలో తీసుకున్న పరిస్థితి ఉంది. అదే కాకుండా సిట్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో అయితే అన్ని కోణాల్లో కూడా ఈ విచారణ ముందుకు తీసుకెళ్తున్నారు. ఏదైతే ఇప్పటి వరకు ఎక్సైజ్ అధికారులు ఏవైతే ప్రాథమిక దర్యాప్తులో ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ ఉంచుకుని దాంతో పాటుగా వీళ్ళు ప్రత్యేకమైన శైలిలో అయితే మాత్రం తమ విచారణ అయితే చేస్తూ ఉన్న పరిస్థితి ఉంది. అంతేకాకుండా జగన్మోహన్ రావు, జనార్దన్ రావు ఇద్దరు సోదరులు కూడా దీనిలో కీలకంగా ఉన్న పరిస్థితి, అంటే కీలకమైన నిందితులుగా ఉన్న పరిస్థితి. కాబట్టి వీళ్ళని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయటం వలన దీనిలో ఎవరెవరు హస్తం ఉంది, ఎవరెవరికి ముడుపులు ఇచ్చారు, ఆ ప్రభుత్వంలో ఉన్న కొంతమంది ఎవరు అన్న కోణాలను అయితే పూర్తి స్థాయిలో ఇప్పుడైతే విచారణ చేస్తున్న పరిస్థితి శ్రావణి. అయితే ఇక చందు, చూడాల్సింది ఏంటంటే ఇక ఈ అంశంలో జయచంద్రారెడ్డి వైసీపీ కోవర్ట్ అని కూడా తెలుస్తుంది. దాని గురించి అప్డేట్స్ ఏంటి? శ్రావణి, మొదటి నుంచి ఏదైతే ఈ జయచంద్రారెడ్డి ఉన్నాడో జయచంద్రారెడ్డి కల్తీ మద్యం కేసులో పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇతనికి సంబంధించి ఏంటి, జయచంద్రారెడ్డికి సంబంధించి దీనిలో ఏముంది, అతని అగ్రభాగం ఏముంది అనేసి సిట్ అధికారులు ప్రశ్నించినప్పుడు జనార్దన్ రావు అయితే ఖచ్చితంగా చెప్పింది ఏంటంటే జయచంద్రారెడ్డికి ఆఫ్రికాలో పలు డిస్టిలరీస్ ఉన్నాయని, ఆ డిస్టిలరీల్లో తనకు కూడా వాటా పెట్టానని కూడా చెప్పారు. అంటే అక్కడ ఉన్నటువంటి డిస్టిలరీల్లో వాటా పెట్టి అక్కడ కంటిన్యూ అవుతున్న పరిస్థితిలోనే అక్కడ దానిలో ఉన్నటువంటి అంటే కల్తీ మద్యం తయారీని మరింత నేర్చుకునే దిశగా, అంటే దానిలో ఉన్నటువంటి మెళకువలను పూర్తి స్థాయిలో నేర్చుకునే దిశగానే జనార్దన్ రావు అయితే ఆఫ్రికాకు వెళ్ళినట్టుగా చెప్పుకొచ్చాడు. ఆ విషయాన్నే నిన్న సిట్ అధికారుల ముందు అయితే ఆయన ఒప్పుకోవటం జరిగింది.
శ్రావణి. చందు, అసలు ఈ మద్యం కుంభకోణంలో కొంతమంది ముఖ్య నేతలు ఉన్నట్లే తెలుస్తుంది. అంటే నెక్స్ట్ అరెస్ట్ ఎవరిదై ఉండొచ్చు? శ్రావణి, ఇప్పటికే ఈ కల్తీ మద్యం కేసులో ప్రధానంగా మనకు వినిపిస్తున్న పేర్లు ఎక్కువ శాతం అయితే మాత్రం వైసీపీకి సంబంధించిన నేతల పేర్లు అయితే ఎక్కువ బయటకు వచ్చినాయి. అంటే ఏదైతే మొలకల చెరువులో ఏదైతే అధికారులు పట్టుకున్న డైరీ ఏదైతే ఉందో ఆ డైరీలో అయితే మాత్రం పలు పేర్లు అయితే ఉన్నాయి. దీనిలో చాలా వరకు అంటే అగ్రభాగం అయితే మాత్రం వైసీపీ నేతల పేర్లే ఉన్నట్టుగా అయితే మాత్రం మనకు తెలుస్తుంది. అయితే ఇప్పటి వరకు అయితే మాత్రం పూర్తి స్థాయిలో అయితే ఆ పేర్లను అయితే బయటికి చెప్పడం లేదు. దానికి కారణం ఏంటంటే మొదటి నుంచి కూడా ఎక్సైజ్ అధికారులు ఏదైతే వాళ్ళు దానికి సంబంధించి అంటే గోప్యతను పాటిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఆ కోణంలోనే ఏది ఇప్పటివరకు అయితే మాత్రం మీడియా ముందుకైతే వచ్చి చెప్పలేదు. మనకు వస్తున్నటువంటి సమాచారం ఏంటంటే మ్యాక్సిమం వైసీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ కల్తీ మద్యం అనేది తయారీ అనేది మొదలుపెట్టారని, అదేవిధంగా దానిలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు కావచ్చు, కొంతమంది అధికారులు కావచ్చు, వాళ్ళందరికీ కూడా ఈ ముడుపులు ఇచ్చారని కూడా తెలుస్తున్న పరిస్థితుంది. అయితే వీటికి సంబంధించిన పేర్లు, వాటికి సంబంధించి నెక్స్ట్ అరెస్ట్ ఎవరిదో అయితే ఉంటుంది అన్న అంశాలు అయితే మాత్రం ప్రస్తుతం అయితే గోప్యంగా ఉన్నాయి. త్వరలో అయితే మాత్రం మనకు అప్డేట్స్ వస్తాయి శ్రావణి. రైట్ చందు, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.